ఎలక్ట్రికల్ పంప్ ని స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుందో అదే విధంగా మన హార్ట్ పంప్ అవడానికి భూమి మ్యాగ్నెటిజం అవసరం. అది మనకి తక్కువగానే దొరుకుతుంది, ఎందుకంటే మన పక్కనే 3 అడుగుల్లో ఇనుము ఉంది. మన హార్ట్ ఒక నిమిషానికి దాదాపు 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. అది కొట్టుకుంటున్నప్పుడల్లా 75 నుంచి 80 ml బ్లడ్ ఫుల్ బాడీలోకి సర్క్యులేషన్ అవుతుంది. కానీ ఎప్పుడు ఇది దొరుకుతుందంటే చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు దొరికినప్పుడే. ఈ రోజు మ్యాగ్నెటిక్ ఎనర్జీ తక్కువగా ఉన్నందువల్ల హార్ట్ కి 75 to 80 ml బ్లడ్ సర్క్యులేట్ అవనందువల్ల 60, 50, 40 అని సర్క్యులేట్ అవుతుంది. ఇందువల్ల తక్కువ బ్లడ్ అన్ని ఆర్గన్స్ కి సర్క్యులేట్ అవుతుంది. అందువల్ల ఆర్గన్స్ అన్ని వీక్ అవుతున్నాయి. నేను 4 చపాతీలు తినవలసిన వాడిని 2 చపాతీలు తింటే ఎలా బలహీన పడతానో అదే విధంగా మన ఆర్గన్ పార్ట్స్ కి హార్ట్ తక్కువ సర్క్యులేషన్ ఇచ్చిందంటే అప్పుడు ఏమవుద్ది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్ కి తక్కువ బ్లడ్ వెళ్తుంది. ఇప్పుడు ఇది నేను మీకు బ్లడ్ సర్క్యులేషన్ కి మ్యాగ్నెటిజం కి ఏం సంబంధం ఉందో